హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల ఆరోగ్య పథకం మరోసారి వాయిదా. ఉద్యోగ పెన్షనర్లలో తీవ్ర అసహనం. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబడినటువంటి నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలు మరోసారి అనివార్యంగా వాయిదా పడటం పట్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ గతంలో జరిపిన చర్చల సారాంశం ప్రకారంగా ఈ రోజు నుండే రాష్ట్ర వ్యాప్తంగా నగదురహిత చికిత్సలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ జాప్యానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఈ పథకం అమలుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు మరియు పూర్తి స్థాయి విధి విధానాలతో కూడినటువంటి అధికారిక జీవో ఇంకా వెలువడకపోవడమే. అయితే అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రైవేట్ మరియు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నెట్వర్క్ హాస్పిటల్స్‌తో జరగాల్సిన అవగాహన ఒప్పందాలు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. దీనివల్ల ఏ హాస్పిటల్‌లో అయినా ఏ రకమైన చికిత్స అందుతుందో తెలియని అయోమయంలో అయితే ఉద్యోగులు ఉన్నారు. సో, ఇక మనం డైరెక్ట్‌గా ముఖ్యాంశాల్లోకైతే వెళ్ళిపోదాము. తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ డిమాండ్‌లు కూడా ఈ జాప్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయండి. అసోసియేషన్ అధ్యక్షుడు బద్దిరాజు రాకేష్ గారు ఈ ఈహెచ్ఎస్ సో మొత్తానికి నగదురహిత వైద్య సేవల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఈహెచ్ఎస్ ప్రారంభం సాంకేతిక మరియు పరిపాలనా కారణాలతో వాయిదా పడింది. నెట్వర్క్ హాస్పిటల్స్ సీజీహెచ్ఎస్ రేట్లకు నిరాకరించటం వల్ల ఒప్పందాలు నిలిచిపోయాయి. ప్రతి నెల ప్రాథమిక వేతనంలో 0.5% చందా కట్ అవుతున్న సేవలు అందకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసహనం నెలకొంది. డేటా బదిలీలో ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖల మధ్య సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తోంది. క్యూఆర్ కోడ్ కార్డుల మరియు మొబైల్ యాప్ వంటి సాంకేతిక సదుపాయాలు నేటికి అందుబాటులోకి రాలేదు. ఆసుపత్రుల ప్రతినిధులను ట్రస్ట్ బోర్డులో చేర్చుకోవాలని అయితే ఈ మేరకు ఎన్ టీఏఎన్హెచ్ఏ టాన్హా డిమాండ్ చేస్తుంది. దాదాపు 1,056,00,00,000 వార్షిక నిధి ఉన్నప్పటికీ సరైన గైడ్‌లైన్స్ లేకపోవడం వల్ల పథకం అనేది పట్టాలెక్కటం లేదు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల కోసం ఉద్దేశించినటువంటి ఈ యొక్క నూతన ఆరోగ్య పథకం ప్రారంభం కాకుండానే అడ్డంకులైతే ఎదుర్కొంటోంది. జూన్, జూలై నెలల జీతాల నుంచి చందాలు వసూలు చేసిన ప్రభుత్వం ఆసుపత్రులతో ధరల విషయంలో ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైంది. ఇకపోతే సీజీహెచ్ఎస్ రేట్ల వివాదం మరియు గైడ్‌లైన్స్ రాకపోవడం వల్ల లక్షలాది మందికి నగదురహిత చికిత్స అనేది అందటం లేదు. డిజిటల్ కార్డులు మరియు యాప్‌లు కూడా అందుబాటులో లేవు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆసుపత్రులతో చర్చలు జరిపి ఈ యొక్క ప్రతిష్టంభనను తొలగిస్తూనే 13,00,000 మందికి ఆరోగ్య భరోసా అనేది లభిస్తుంది అని చెప్పవచ్చు.